హలో వ్యూయర్స్, ఈరోజు మనము షేక్ జాన్ బషీర్ అనే గెస్ట్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. బషీర్ గారు నాటక రంగంలో 17 సంవత్సరాల నుంచి ఉన్నారు. బీ స్టూడియో అనే ఒక స్టార్ట్ చేసి చాలా మంది అప్కమింగ్ యాక్టర్స్ కి ట్రైన్ చేసి వాళ్ళని ఒక మంచి యాక్టర్స్ గా తీర్చిదిద్దుతున్నారు. తన స్టూడెంట్స్ చాలా మంది సినిమాల్లో కూడా చేస్తున్నారు. ఈరోజు మనం తనని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హలో, మీరు బీ స్టూడియో స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా బీ స్టూడియో 2000లో ఐడియా వచ్చింది. పీక్ లాక్డౌన్ లో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ వేవ్ వచ్చింది కదా, ఆ టైంలో స్టార్ట్ చేశాను. బేసిక్గా ఇంట్లో ఉన్నాము, సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఆన్లైన్ లో ఒక స్టోరీ టెల్లింగ్ వర్క్ షాప్ స్టార్ట్ చేశాను. సో ఆ రకంగా లాక్డౌన్ లోనే స్టార్ట్ చేస్తాను. 2000లో ఐడియా వచ్చింది, స్టార్ట్ అయ్యేలో 2001లో ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టార్ట్ చేస్తాను. అవును. ఏది 2001 కాదు, సారీ 2020లో ఐడియా వచ్చింది. 2021లో స్టార్ట్ చేస్తాను. అంటే ఏముంటది ప్రాసెస్? బీ స్టూడియో నేను ఒక అప్కమింగ్ యాక్టర్, నేను యాక్టర్ కావాలనుకుంటున్నాను. మేము వచ్చి బీ స్టూడియోని అప్రోచ్ అయితే నేను ఏం నేర్చుకుంటాను, ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఫస్ట్ మెయిన్ మోటో వచ్చేసి బీ స్టూడియోది హైదరాబాద్ లో ఒక థియేటర్ కమ్యూనిటీని తయారు చేయడం అనేది ఫస్ట్ ఇనిషియల్ ఐడియా అన్నమాట. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ లో చాలా మేజర్ ఫిల్మ్ స్కూల్లో టీచ్ చేశాను అన్నమాట. అక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజులు ఎక్కువ, తర్వాత అంటే చాలా షార్ట్ టర్మ్ కోర్సులు అనమాట. ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకోవాలి అంటే 1 మంత్ కాదు, 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, ఇది చాలా ప్రాసెస్ కదా, చాలా సంవత్సరాలు. కానీ అటువంటిది ఎక్కడ లేదనమాట. సో అందుకని నేను అనుకున్న లాస్ట్కి అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా టీచ్ చేయడానికి వెళ్తే వాళ్ళ సిలబస్ ప్రకారం టీచ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నేను అనుకుంది ఓకే, మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు, మనం స్టార్ట్ చేద్దాము, మన ఓన్ సిలబస్ డెవలప్ చేద్దాము. ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇన్ని ఇన్స్టిట్యూట్లో టీచ్ చేస్తాం కదా. సో అందుకని లైక్ అలా చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు డిఫరెంట్ అనుకున్నాము. ఫస్ట్ వీకెండ్ వర్క్షాప్ అనుకున్నాము, తర్వాత 1 మంత్ వర్క్షాప్ అనుకున్నాము, తర్వాత 3 మంత్స్ వర్క్షాప్ అనుకున్నాము. బట్ స్లోలీ చేస్తే ఏమవుతుందంటే 1 వీకెండ్ వర్క్షాప్ అనేది అసలు యూజ్లెస్ అనిపించింది అనమాట. బికాస్ సాటర్డే సండే చేస్తాము, 1 వీక్ మొత్తం ఖాళీగా ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ సాటర్డే సండే వస్తారు, ఈ నెక్స్ట్ సాటర్డే వచ్చేలాగా ఇది మొత్తం మర్చిపోతారు అనమాట. సో అటువంటి ఫస్ట్ అది ఆ ఐడియా క్యాన్సిల్ చేసాం, వీకెండ్ వర్క్షాప్స్ నడవద్దు అని చెప్పేసి. దెన్ 1 మంత్ వర్క్షాప్ స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇనిషియల్లీ 1 మంత్లో ప్రొడక్షన్ ఏమీ కాదు, సో యాక్టింగ్ వర్క్షాప్ అని చెప్పి స్టార్ట్ చేసాము. బట్ అదంటే ఇన్ని వర్క్షాప్స్ చేస్తా లాస్ట్కి ఇప్పుడు ఒకే ఒక వర్క్షాప్ మా దగ్గర ఉంది. 3 మంత్స్ ప్రొడక్షన్ ఓరియంటెడ్ థియేటర్ యాక్టింగ్ వర్క్షాప్ అనమాట. సో ఈ 3 మంత్స్లో ఏం చేస్తాం, 1 మంత్ మొత్తము, 2 మంత్స్ మొత్తం ఇనిషియల్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో వాయిస్, బాడీ, ఫిజికల్ మూమెంట్, ఆ తర్వాత కొన్ని ఇండియన్ ఎస్థెటిక్స్లో నవరస అభినయాస్, ఆ తర్వాత వెస్ట్రన్ యాక్టింగ్ టెక్నిక్స్ వచ్చేసి స్టాన్స్లర్స్కి టీచ్ చేస్తాము, ఆ తర్వాత మేయర్ హోల్ టీచ్ చేస్తాము. సో ఇట్లా 2 మంత్స్ కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి 3rd మంత్ ప్రొడక్షన్ చేస్తాం అన్నమాట. ప్రొడక్షన్ చేసి అది 1 మంత్ 15 days అట్లా అవుతుంది. సో ఆ ప్రొడక్షన్ చేసిన తర్వాత ఆ ప్లేని మల్టిపుల్ వెన్యూస్లో షోస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మేమేంటంటే మా దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకో యాక్టర్, వాడికి నాకు వద్దు థియేటర్ అని చెప్పి వెళ్ళిపోవటమే తప్ప మేమైతే నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్పు. ఎందుకంటే రెగ్యులర్ షోస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏదో ఒక షోలో అతను ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అతను కూడా కంటిన్యూస్గా మా దగ్గర ఇప్పటికీ 2 years నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు, 3 years చేసిన వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్గా గ్రూప్తో ట్రావెల్ అయిన వాళ్ళు ఉన్నారు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే 3 months ప్రొడక్షన్ ఓరియంటెడ్ థియేటర్ యాక్టింగ్ వర్క్షాప్ నడుస్తుంది. జనరల్గా థియేటర్ని ప్రొఫెషన్ లాగా చూస్ చేసుకోవచ్చా? అవును, యాక్చువల్గా అవును, చాలా మంది ఉన్నారు ఇప్పుడు థియేటర్ కెరీర్ గా చూస్ చేసుకున్న వాళ్ళు. బికాజ్ హైదరాబాద్ నే చూసుకుంటే హైదరాబాద్ లో 3 యూనివర్సిటీలు మాస్టర్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఒకటి తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్లో అండ్ హెచ్సియు అనమాట. సో వీళ్ళందరూ పాస్ అవుట్ ఏం చేస్తున్నారు, థియేటర్ చేస్తున్నారు కదా. వాళ్ళ కెరియర్ అదే కదా. అంటే థియేటర్ మేబీ బయటకు వచ్చేసి నాటకమే చేయకపోవచ్చు, నాటకానికి సంబంధించిన ఇప్పుడు చిల్డ్రన్ థియేటర్ ఉంది, దాంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, స్కూల్స్ లో వర్క్ చేస్తున్నారు. ఇట్ మీన్స్ లైక్ అది ఒక కెరీర్ ఆప్షన్ గా చూస్ చేసుకున్నారు కాబట్టి వర్క్ చేస్తున్నారు. అది కాకుండా ఒకవేళ టీచింగ్ సైడ్ కాకపోతే యాక్టింగ్ సైడ్, అది సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, థియేటర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో అది కూడా వాళ్ళు ప్రొఫెషనల్ గా దాన్ని యాక్టింగ్ ని తీసుకోబట్టే అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. అండ్ అలాగే అట్లా చేసిన వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ లో మాక్సిమం ఇంటర్నేషనల్ స్కూల్స్ లో పనిచేసే వాళ్ళందరూ థియేటర్ గ్రాడ్యుయేట్స్.
అంటే థియేటర్ కోర్స్ డ్రామాటిక్స్ కోర్స్ చెప్పే వాళ్ళందరూ థియేటర్ గ్రాడ్యుయేట్స్ అన్నమాట. సో వాళ్ళందరూ దాన్ని కెరీర్గా తీసుకొని చేసుకున్న వాళ్ళే. అదే యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు థియేటర్ లో నాకు తెలిసి ఒక డ్రామా కానీ ఏదైనా చేస్తే నథింగ్ పేమెంట్ అనేది ఏం ఉండదు. కాకపోతే ఇక్కడ ఇంత పెద్ద సిటీలో సర్వైవ్ కావాలి, మంత్లీ రెంట్లు ఇవన్నీ కావాలి, సో ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఆ సెన్స్ లో నేను అడిగాను. నాకు అర్థమైంది. యాక్చువల్గా థియేటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు సినిమా కష్టాలు అంటారులే, కానీ సినిమా కష్టాలు మించిన కష్టాలు థియేటర్ కష్టాలు. అట్లీస్ట్ సినిమా నువ్వు నీకు ఒక 20 రోజులు పని లేకపోయినా 21వ రోజు పని దొరికితే ఆ రోజు వెళ్తే 1000 రూపాయలు 1200 1500 ఎంతో వాడు ఇస్తాడు పైసలు. థియేటర్కి అట్లుండదు. నువ్వు నెల రోజులు 45 రోజులు రిహార్సల్ చేయాలి, చేసి షో వేస్తే వాడు ఇస్తా లేకపోతే లేదు. 45 రోజులు వాడు షోకి వెళ్ళాలి, రిహార్సల్కి వెళ్ళాలి, వాడు పైసలు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాలి. సో బికాజ్ ఎందుకంటే థియేటర్లో అంత మనీ లేదు. యాక్చువల్గా డైరెక్టర్ని కూడా బ్లేమ్ చేయలేము మనం. వాళ్ళు వేయటానికే నానా కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి. జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రతిదానికి ఖర్చు పెరిగిపోయింది. బేసిక్గా లైట్స్ కానీ, సౌండ్ కానీ, వెన్యూ కానీ అన్నీ పెరిగిపోయాయి. సో అందుకని డ్రామా కష్టాలే ఎక్కువ తెలిసి థియేటర్ సినిమా కష్టాల కంటే కూడా. జనరల్ గా సినిమా వచ్చి థియేటర్ ని చంపేసింది, లేకుంటే ఏమంటారు దాన్ని ఓవర్కమ్ చేసింది అనేది జనరల్ గా బయట. నా ఒపీనియన్ ఏంటంటే ఏ ఆర్ట్ని చంపలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దేనికి ఉండే ప్రామినెన్స్ దానికి ఉంటుంది అనమాట. యాక్చువల్గా థియేటర్ అనేది నాకు తెలిసి థియేటర్ దానికి చావు అంటూ ఉండదు. మనిషి బతికున్నంత కాలం థియేటర్ నడుస్తూనే ఉంటుంది. దాని సినిమా వచ్చినా ఏదొచ్చినా బికాజ్ ఫస్ట్ అందరూ అదే అనుకొని ఉండే. బట్ ఒక విషయం ఏంటంటే పాపులారిటీ వైజ్గా సినిమాకుండే రీచ్ కానీ అది డిఫరెంట్, అదైతే సినిమాకే ఉంది. బట్ థియేటర్కి ఉండే దాని యొక్క క్వాలిటీ థియేటర్కి ఉంది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏం జరుగుతుందంటే లైక్ 2 ఫార్మ్స్ కలిసి వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మాక్సిమం మన దగ్గర థియేటర్ కోర్స్ చేసే వాళ్ళందరూ సినిమాని దృష్టిలో పెట్టుకుని వచ్చేటోళ్ళే తప్ప థియేటరే చేస్తాం జీవితాంతం అని చెప్పి వచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో థియేటర్ యాక్టర్స్ అంటే కొంచెం రెస్పెక్ట్ పెరిగింది, థియేటర్ చేసే వాళ్ళని సినిమాలో తీసుకోవడం స్టార్ట్ అయింది. సో అందుకని ఇప్పుడు ఆ 2 సైమల్టేనియస్ గా ఒకరినొకరు కోఆపరేట్ చేస్తున్నాయని చెప్పి అనిపిస్తుంది థియేటర్ అండ్ ఇది. థియేటర్ ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది? మీరు ఎప్పటి నుంచి చేశారు? ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? యాక్చువల్లీ అంటే బచ్పన్ నుంచి నేను థియేటర్ చేస్తుండే. నా ఫస్ట్ అపీరియన్స్ స్టేజ్ మీద వచ్చేసి నా 4th క్లాస్లో అనమాట. సో ఏంటంటే మా విలేజ్లో ఇట్లా ఒక ఫెస్టివల్ అవుతుంది. సో ఆ ఫెస్టివల్కి డ్రామాలు వేసేవాళ్ళు అనమాట. సో మా ఇంటి ముందే ఈ డ్రామాలు అవి. సో ఒకరోజు ఎందుకో పిల్లగాడు ఎవరో వాళ్ళు బాగాలేకపోతే మా పేరెంట్స్ని అడిగారు అనమాట. సో మీ అబ్బాయిని కొంచెం ఒక 10 నిమిషాలు ఇవ్వండి, ఒక ఎంట్రీ ఇచ్చేస్తాడు అని చెప్పేసి. సో ఆ రకంగా ఫస్ట్ టైం నాకేం సరిగ్గా గుర్తులేదు, నేనేం చేశాను గుర్తులేదు. బట్ నా కళ్ళ ముందు ఉన్న ఇమేజ్ ఏంటంటే 100 మంది చూస్తున్నారు అనమాట. లైక్ ఆ ఇమేజ్ చాలా నచ్చింది. అండ్ బచ్పన్ నుంచి సత్యహరిచంద్ర ఈ నాటకాలన్నీ రేడియోలో, టీవీలలో, మా మైక్లలో విని నాటకం అంటే ఒక ప్రక్రియ ఉంటుంది అని చెప్పేసి చాలా ఎర్లీ స్టేజ్లో ఒక 4th క్లాస్ ఆ టైంకి తెలిసిందన్నమాట నాటకం అనేది. సో అప్పటి నుంచి స్కూల్స్ అవి వస్తున్నాయి. అప్పుడే డిసైడ్ అయిపోయారా? లేదు, అదొక ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంట్రెస్ట్ అనేది అట్లా జనరేట్ అయింది ఫస్ట్. అరే మనం పర్ఫామ్ చేయొచ్చు, జనాలు చూస్తారు, చూసిన తర్వాత చప్పట్లు పడతారు అని చెప్పేసి ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్ అనేది ఒకటి ఉంది, డ్రామా అనేది తెలిసిందనమాట. సో అప్పుడే మనం దీన్ని ప్రొఫెషనల్గా తీసుకుంటాం అనేది అదేం ఐడియా లేదు. జస్ట్ ఆ ఏజ్లో మంచిగా అనిపించింది, దాన్ని అలా స్కూల్లో కంటిన్యూ చేశాను అంతే. నేను బ్యాచిలర్స్ BA వచ్చేసి ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను అనమాట ఖమ్మంలో. సో ఇంగ్లీష్ లిటరేచర్లో ఇట్లా పోయిటరీ, డ్రామా, ప్రోజ్ ఇట్లా సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం ఖచ్చితంగా సిలబస్లో ఉంటాయి, చదవాల్సిందే. సో మాకు ఫస్ట్ ఇయర్లో గిరీష్ కర్నాడ్ అండ్ షేక్స్పియర్ ఇద్దరిని చదవాలన్నమాట. ఇండియన్ థియేటర్లో ఇండియన్ డ్రామాలో గిరీష్ కర్నాడ్, వెస్టర్న్ డ్రామాలో షేక్స్పియర్, యాంటన్ చెకోవ్. సో వీళ్ళని చదవాలన్నమాట ఖచ్చితంగా. అండ్ వీళ్ళని చదవాలంటే వాళ్ళు ఏదో ఒక డ్రామా ఉంటుంది అన్నమాట, సిలబస్లోనే ఉంటుంది. సో అట్లా ఫస్ట్ హైవదన అనే నాటకం చదివాం ఫస్ట్. సో ఇంగ్లీష్ లిటరేచర్లో ఖచ్చితంగా చదవాలి కాబట్టి చదివాం. మంచిగా అనిపించింది నాటకం. మనకు అప్పుడు దాకా ఏంటి, ఒక 5 minutes 10 minutes స్కిట్లు చేయడమే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ నాటకం 2.5 గంటలు 3 గంటలు నాటకం ఉంటుందని తెలియదు. సో అది చాలా బాగా అనిపించింది హైవదన. దెన్ ఇక BA లిటరేచర్ చదువుతున్నప్పుడే ఆ థాట్ వచ్చింది అనమాట. అరే ఇట్లా
డ్రామా కోర్స్ ఒకటి ఉంటుంది, అట్లీస్ట్ దాన్ని పర్సూ చేద్దామని చెప్పేసి. అండ్ అదే ఇయర్లో మా ఫైనల్ ఇయర్ డిగ్రీ ఉన్నప్పుడు ఒక గ్రూప్ హైదరాబాద్ నుంచి ఖమ్మం పర్ఫామ్ చేయడానికి వచ్చింది అన్నమాట. ప్రొఫెషనల్ థియేటర్ గ్రూప్ వాళ్ళది. సో వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే అసలు మైండ్ బ్లాక్ అయింది మాకు చూసి, అరే ఇంత ప్రొఫెషనాలిటీ ఉంటుందా, లైట్ని కంట్రోల్ చేస్తారా అని చెప్పేసి. అప్పుడు అదే మరి స్పాట్ వేస్తారా, స్పాట్ వేస్తే అదే అంతే లైట్ వస్తుందా, అది మొత్తం కొంచెం మెస్మరైజింగ్ అనిపించింది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాను, ఏంటి బ్రో ఇంత ప్రొఫెషనల్గా ఎట్లా చేశారంటే, అందులో కొంతమంది హెచ్సిలో చదివిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో సుధాకర్ అని, సో ఆయన చెప్పాడు అది కోర్సులు ఉంటాయి, దాంట్లో ప్రొఫెషనల్ యాక్టింగ్ కోర్సులు ఉంటాయి, డైరెక్షన్ కోర్సులు ఉంటాయి అంటే ఓకే అని చెప్పేసి నా బ్యాచిలర్స్ అయిపోయినాయి. ఇమీడియట్గా హెచ్సికి వచ్చాను అనమాట, అప్లికేషన్ తీసుకుందాం అని చెప్పేసి డైరెక్ట్గా ఒకసారి చూద్దాం అని చెప్పేసి. సో ఇక్కడ కొంతమందిని కలిశాను, మా సీనియర్స్ కొంతమందిని, మా కాలేజ్ వాళ్ళు. దెన్ అలా థియేటర్కి వచ్చాను. థియేటర్లో మీకు ప్రౌడెస్ట్ మూమెంట్, మెమొరబుల్ ఈవెంట్స్ అంటే ఏం చెప్తారు? థియేటర్లో యాక్చువల్లీ నేను అంటే బయట పర్ఫామ్ చేశాను, ఇండియాలో కాకుండా. సౌత్ కొరియాలో చేశాను, ఆ తర్వాత యూరోప్లో చేశాను. సో మనకి ఫస్ట్ ఇనిషియల్గా థియేటర్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మనం చదువుకున్నదంతా అంటే ఒక ప్రొఫెషనల్ థియేటర్ అట్లుంటుంది. అండ్ థియేటర్ థియరీస్ మొత్తం మనం వెస్ట్రన్ థియరీస్ చదువుకున్నాం కదా. సో అటువంటి ప్లేస్లకు వెళ్ళి నాటకం వేయటం కానీ, దాంట్లో నాటకం చూడటం కానీ ఒక బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. సో అండ్ నేను సౌత్ కొరియాలో యాక్చువల్లీ మొత్తం సౌత్ కొరియా ట్రావెల్ చేసి ఒక 15 షోస్ పర్ఫామ్ చేశాను, మేజర్ సౌత్ కొరియా టౌన్స్లో, సిఎల్ దగ్గర నుంచి అన్ని ప్లేసెస్. సో అది ఎక్స్క్లూజివ్లీ పిల్లల కోసం చేసింది, థియేటర్ ఫర్ యంగ్ ఆడియన్స్. ఆ వర్క్షాప్కి వెళ్ళి అక్కడే ఒక ఇండియన్ స్టోరీ డెవలప్ చేసి అక్కడే తయారు చేసి ఒక 15 డేస్లో మొత్తం ఒక 35 to 40 డేస్ ఉన్నాను అక్కడ. మొత్తం ట్రావెల్ చేసి అదొక వన్ ఆఫ్ ది గుడ్ అచీవ్మెంట్ అనుకోవచ్చు. అంటే తనిఖీల బర్ని గారి ఒక ఇంటర్వ్యూలో తను చెప్పారు ఏంటంటే, యూకేలో థియేటర్ యాక్టర్స్ ఉండే ఏరియాస్ ఏమో కాస్ట్లీ ఏరియాస్ అంట, సినిమా వాళ్ళు ఉండే ఏరియాస్ ఏమో కొంచెం దాంతో పోలిస్తే తక్కువ అంట. ఇక్కడ థియేటర్ కి చాలా వాల్యూ, యాక్టర్స్ కూడా చాలా వాల్యూ ఇస్తుంది. నేను మన ఇండియాలో మహారాష్ట్రలో మరాఠా థియేటర్ కి అసలు చాలా మంచి ఆడియన్స్, బాగా ఒక 1 వీక్ వరకు షోస్ ఫుల్ అయ్యేంత నాటకం. ఇప్పుడు సినిమాని థియేటర్లో ఎట్లయితే 1 వీక్ అలా ఉంది, కానీ మన తెలుగుకి వచ్చేసరికి అలా జరగట్లేదు. అలా జరిగే కూడా అలా అవుతుంది అని అనుకోవచ్చా, ఎలా ఉంటుంది? యా డెఫినెట్లీ అవుతుంది, ఎందుకు అవ్వదు. బేసిక్గా నువ్వు మహారాష్ట్ర చెప్పావు కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్. యాక్చువల్గా మహారాష్ట్ర కానీ కోల్కతా కానీ ఫస్ట్ ఇండియన్ థియేటర్లో ఫస్ట్ థియేటర్ హౌసెస్ అనేవి స్టార్ట్ అయింది ఈ 2 సిటీస్లోనే అనమాట. ఇది బ్రిటిష్ టైంలోనే. సో వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ రిచ్ హిస్టరీ ఉంది. అది అన్ని వేరే స్టేట్స్తో పోలిస్తే ఇండియాలో కొంచెం థియేటర్ కల్చర్ అనేది ఫస్ట్ నుంచి మహారాష్ట్ర అండ్ బెంగాల్లో అది ఉందన్నమాట. ఫస్ట్ నుంచి కమర్షియల్ నాటకాలు ఉన్నాయి వాళ్ళకి, పాసి ప్లేలు మొత్తం ఫస్ట్ ఇనిషియల్ స్టార్ట్ వాళ్ళు టికెట్ పెట్టుకుంటాము, టికెట్ అమ్మటం అనేది స్టార్ట్ చేసింది. సో ఇప్పటికీ అది నడుస్తుంది. ఈవెన్ పూణే వెళ్తే టికెట్లు కొనుక్కోవాలి, టికెట్ నాటకాలు హౌస్ఫుల్ అయితే రోజుకి ఒక ఆడిటోరియంలో 3 షోలు అయితే 3 హౌస్ఫుల్ అయితే. ముంబైలో మన పృథ్వీ థియేటర్ ఎక్కడికి వెళ్ళినా సరే. సో అది ఫస్ట్ నుంచి ఉంది వాళ్ళకి. ఇప్పుడు మన తెలుగు థియేటర్ తీసుకున్నాం, మనకు అది కల్చర్ లేదు. టికెట్ కొని నాటకం చూపించాలి, ఆ టికెట్ కొని నాటకం చూడాలి అని ఆడియన్స్కి లేదు, టికెట్ కొనిపించి నాటకం చేయాలని చెప్పేసి ప్రాక్టీషనర్స్కి లేదు. బట్ రీసెంట్ టైమ్స్లో అంటే హైదరాబాద్ సిటీస్లో పర్టికులర్లీ హైదరాబాద్లో అయితే లైక్ ప్రతి థియేటర్ గ్రూప్ ఫ్రీగా ఏం చేయట్లేదు. సో మేము ఫ్రీగా మేము 300 పెడతాం టికెట్, అట్లనే హౌస్ఫుల్ అయితే మావి హౌస్ఫుల్ అవుతున్నాయి, అందరివి అవుతున్నాయి. సో అదొక రీసెంట్ డెవలప్మెంట్ అనమాట. సో ఇట్లనే అన్ని టౌన్స్లో కొంచెం యంగ్ థియేటర్ ప్రాక్టీషనర్స్ చేస్తే డెఫినెట్లీ అది అచీవ్ చేయొచ్చు. దాంట్లో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎటువంటి ప్లేలు చేస్తున్నాం మనం. నేను 300 పెడుతున్నానంటే ఎందుకంటే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ అనేది వాడి చేతిలోనే ఉంది. ఫోన్ ఉంది, సినిమా ఉంది, టీవీ ఉంది, నువ్వు థియేటర్కి ఎందుకు రావాలి? సో అదే, సో థియేటర్ అనేది లైవ్ ఆర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే థియేటర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏ సినిమాని ఇవ్వదు, వేరే ఎక్స్పీరియన్స్ ఏమి ఇవ్వని చెప్పట్లేదు. ఇప్పుడు థియేటర్ అంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా యాక్టర్కి ఆడియన్స్. సో ఒక ఫిజికల్ స్పేస్లో, ఫిజికల్ టైంలో మనం అందరం ఒక కనెక్షన్ అనేది యాక్టర్కి ఆడియన్స్కి మధ్య ఏర్పడుతుంది. కాబట్టి థియేటర్ అయితే లైవ్, ఆ లైవ్ కోసం వస్తారు. అండ్ ఎటువంటి ప్లేలు చేస్తున్నాం మనం అనే దాని మీదే మనం టికెట్ పెట్టాలా లేదా అని. వాళ్ళు 300 పెట్టేసి వస్తుంటే మనం ఏదో ఒక మెలో డ్రామా నాటకం ఒక 1980s ఒక నాటకాన్ని తీసుకొని దాన్ని చేసామంటే సేమ్ అదే రకంగా చేసామంటే వాడు ఎందుకు వస్తాడు?
సో అందుకని ఉన్న థియేటర్లో ఉన్న కొత్త పద్ధతుల్ని కంటెంపరీ థియేటర్ ట్రెండ్స్ మనం ఫాలో అవుతుంటా చేస్తేనే దాన్ని ఒక రకంగా అచీవ్ అవ్వగలం అనమాట. యాక్చువల్లీ నాకైతే హోప్ ఉంది, అవుతామని చెప్పి ఉంది. బట్ దానికి నేను ఒక్కరినే కాదు, 10 మంది కాదు, 20 మంది కాదు, అన్ని స్టేట్లో 2 స్టేట్స్లో ఉన్న అన్ని టౌన్స్లోనూ చేసేటోళ్ళు ఉండాలి. ఇప్పుడు జనరల్ గా థియేటర్ పరిషత్తులు అవుతుంది, నాటక పోటీలు పరిషత్తులు. అవును, నేను వేరే గ్రూప్స్ అవి చూసాను. మీ గ్రూప్ నుంచి పార్టిసిపేట్ చేయడం అనేది నాకు తెలిసినంత ఎనీ పర్టికులర్ రీజన్ ఏమన్నా? నేను యాక్చువల్గా 2009 నంది నాటకాల్లో పార్టిసిపేట్ చేశాను. సో అప్పుడే నా మాస్టర్స్ అయిపోయింది. చిల్డ్రన్స్ థియేటర్ దాంట్లో పార్టిసిపేట్ చేశాను. మాకు నంది అవార్డు కూడా వచ్చింది, 2 నంది అవార్డులు కూడా వచ్చాయి. నాకు అంటే ఒక కాంపిటీషన్ స్పిరిట్ అనేది లైక్ ఇంకా ఆర్ట్లో నాకు ఎందుకో నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ. ఎందుకంటే నువ్వు ఎలా జడ్జ్ చేస్తాను నేను దాన్ని, నువ్వు బాగా చేసావు, ఇది బాగుంది, వాడిది బాగుంది అని చెప్పేసి, అంటే మన ఆర్ట్ని ఇంకోటి ముందు పెట్టి నువ్వు జడ్జి అని చెప్పేసి వాడికి మనం విధిస్తున్నావు అనమాట. సో అది నాకు ఎందుకో నచ్చలేదు. దెన్ నేను కాంపిటీషన్స్కి అప్పటి నుంచి వెళ్ళలేదు, ఇప్పుడు దాకా వెళ్ళలేదు. అండ్ నేను రీసెంట్గానే ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను, కాంపిటీషన్ ఫర్ హార్సెస్ నాట్ ఫర్ ఆర్టిస్ట్ అని చెప్పి. గుర్రాలకు ఉంటాయి కాంపిటీషన్స్, ఆర్టిస్ట్ కొన్నావు. ఎందుకంటే లైక్ నాకు అనిపిస్తుంది అనమాట, నేను ఆ పోటీల్లో ఇన్ని గెలిచాను, ఈ పోటీల్లో ఇన్ని గెలిచాను అని చెప్తే గెలవటం ఏంటి, ఎట్లా జడ్జ్ చేస్తాము అని చెప్పి నేను నంది నాటకాలకి జడ్జిగా కూడా వెళ్ళాను ఒకసారి. సో అదే ఫీలింగ్ నాకు. అప్పుడు కూడా లైక్ ఎట్లా నేను ఇది చేయాలి, ఎట్లా ఇది గొప్ప, ఇది తక్కువ, ఇది బాగుంది, ఇది బాగలేదు అని చెప్పేసి ఎట్లా ఇది చేయాలన్న ఆ బేసిక్ డైలమా. అంతేగాని థియేటర్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని నాకేం కోపం లేదు, వాళ్ళు అసలు చెయ్యొద్దు అని కూడా చెప్పండి నేను. ఎందుకంటే ఎంతో కొంత తెలుగు థియేటర్ ఇప్పుడు ఈ మాత్రం ఉందంటే అది కేవలం లైక్ పరిస్థితులు లేకపోతే అది ఏది కాదు. ఎందుకంటే మనం ఈ సిటీలో చేసేది ఒక 10% థియేటర్ దాంట్లో, మిగతా 90% పరిస్థితులే చేస్తుంది. మొత్తం ఆంధ్రాలో అయితే ఒక సీజనే ఉంటుంది పరిస్థితులు. సో అది ఇప్పుడు జనరల్ గా ఈ జడ్జెస్ లాగా వెళ్ళి జడ్జెస్ పరిషత్ నాటకాలు కొంచెం రాజకీయాలు అవుతుంది అంటారు. అవును, నిజమే అంటారా? ఏమో మాకైతే అది కాలేదు, రాజకీయాలు ఎప్పుడు కాలేదు, చాలా ప్రాపర్ గానే లైక్ మాకేదైతే అనిపించింది. అట్లా ఉంటే ఉండొచ్చు మేబీ, బట్ ఏంటంటే ఒకరి ఒపీనియన్ ఉండదు, ఒక 3-4 ఉంటారు. సో అందరూ కాస్ట్యూమ్స్ కు 10 మార్కులు, అన్నిటికీ మార్కులు వేస్తారు. సో అందరూ వచ్చేసి ఓకే నువ్వు దీనికి వేసావు, నువ్వు 10 మార్కులు వేసావు కాస్ట్యూమ్స్ కి, నువ్వు 3 వేసావు, నువ్వు 4 వేసావు, మొత్తం కలిపితే ఒక 50కి వాడికి ఒక 40 వస్తే వాడికి ఎక్కువ మార్కులు వస్తే కాస్ట్యూమ్స్ బెస్ట్ కాస్ట్యూమ్స్ వీడికి అని చెప్పేసి చెప్పారు. అట్లానే ఉంటుంది తప్ప మేబీ ప్రైజుల కోసం వచ్చేసి ప్రెజర్ పెట్టి అదైతే మాకైతే ఎప్పుడు జరగలేదు. నేను వెళ్ళిందే ఒకసారి, నాకైతే జరగలేదు. ఇప్పుడు జనరల్ గా యాక్టర్స్ అనేవాళ్ళు కొంతమంది ఎట్లా అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అని అంటారు. కొంతమంది ఏమో నేను ఆ మూడ్ లోనే ఉంటాను, నేను ఆ క్యారెక్టర్ ని ఫీల్ అవుతాను అని, కొంతమంది సినిమా అయ్యే వరకు ఆ క్యారెక్టర్ లోనే ఉండి పర్ఫామ్ చేస్తాను. నేను నవాజుద్దీన్ సిద్దికి ఒక ఇంటర్వ్యూలో లైక్ బాల్ ఠాక్రే సినిమా ఆ క్యారెక్టర్ ఆ సుర్రు పట్టుకోవడానికి ఆయన హార్మోనియం పెట్టె మీద కూర్చొని నేను ప్రాక్టీస్ చేశాను, బాలాసాహెబ్ వాక్ ఎట్లా ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారు. అది ఏంటి అది యాక్చువల్గా అప్రోచ్ అనమాట. డిఫరెంట్ పర్సన్స్కి ఆ క్యారెక్టర్ పట్ల ఎట్లా నేను అప్రోచ్ అవుతున్నాను, నా కాంట్రిబ్యూషన్ ఏంటి క్యారెక్టర్కి, సో నా రీసెర్చ్ ఏంటి అనేది డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్. హీత్ లెడ్జర్ ఉన్నాడు, తను జోకర్ దాంట్లో జోకర్ క్యారెక్టర్ చేస్తున్న టైంలో లైక్ ఒక రూమ్లోకి వెళ్ళేసి కొన్ని రోజులు అదే రూమ్లో ఉండేసి ఆ క్యారెక్టర్ని ఇంటర్నలైజ్ చేసుకొని నేనే జోకర్ని అన్న కైండ్ ఆఫ్ ఆ లెవెల్లో యాక్ట్ చేశాను. అందుకని యాక్టర్గా హీ సక్సీడెడ్. ఎందుకంటే అంత ఇన్పుట్స్ ఇచ్చాడు. లైక్ నేను అందరు చెబుతాను, మా యాక్టర్స్ కూడా చెబుతాను, అంటే వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు దిస్ పర్టికులర్ క్యారెక్టర్, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి. ఓకే రైటర్ రాశాడు, పలానా రంగయ్య అనే క్యారెక్టర్ 32 సంవత్సరాలు, వాడికి 2 పిల్లలు 2 కూతుర్లు ఉన్నారు, ఒక కూతురికి పెళ్లి చేయడానికి కష్టపడుతున్నాడు అని చెప్పేసి రైటర్ రాశాడు. ఓకే, నీకు అక్కడ 70% రైటర్ ఇచ్చాడు, నీకు ఏజ్ ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. బట్ వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్, నువ్వు దాన్ని ఎట్లా ఇస్తున్నావు, ఫిజికల్గా నీ ఫిజికాలిటీని నువ్వు యూజ్ చేసి ఆ క్యారెక్టర్ని ఎట్లా ఇస్తున్నావు, వాడు ఎట్లా నడుస్తాడు, ఎట్లా మాట్లాడతాడు, ఎక్కడ చూస్తాడు, వాడికి ఏమన్నా కాళ్ళు వంకరా, ఏళ్ళు వంకరా, కన్నుందా లేదా. సో ఇది మొత్తం క్యారెక్టర్ బిల్డింగ్ లో జనరల్ గా ట్రైనింగ్ లో ఇచ్చారనమాట. ఏ ఫిల్మ్ స్కూల్ అయినా సరే థియేటర్, పర్టికులర్లీ థియేటర్ స్కూల్స్ లో క్యారెక్టర్ బిల్డింగ్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు.
చాలా వర్క్ చేస్తాం. ఆ ముందు ఆ ఇనిషియల్ ఏదైతే బేస్ ఉంటుందో క్యారెక్టర్కి, ఆ క్యారెక్టర్ బిల్డింగ్ చేసి వన్స్ నువ్వు వెళ్ళావంటే, నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళావంటే చాలా ఇన్పుట్స్ వస్తాయి అందరూ నీకే. క్యారెక్టర్ ఫీల్ మోర్ ఆఫ్ ఏ మెంటల్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. అది మెంటల్ గా అసలు ఒక రేంజ్ లో చేయాలా, అది అసలు మామూలుగా అయిపోదా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే అది మెంటల్, ఫిజికల్ ప్రాసెస్, సైకోఫిజికల్ ప్రాసెస్. సైకోఫిజికల్ ప్రాసెస్ అనేది ఐ థింక్ గుడ్ వర్డ్ అనుకుంటా. చాలా మంది కూడా ఒక క్యారెక్టర్ ఫీల్ అవ్వడానికి డోర్స్ పెట్టేసి 1 month 2 months ఆ ఫ్లాట్ లోనే ఉండిపోయి. కానీ రీసెంట్ టైమ్స్ లో అంత లగ్జరీ లేదనుకుంటున్నాను నేను. కొంతమంది యాక్టర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ లో కూడా నేను ఈ క్యారెక్టర్ ప్రిపేర్ అవ్వడానికి 1 month అసలు మెంటల్. అవును, బేసిక్ ప్రిపరేషన్ అయితే లైక్ చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా పేరు మోసం ఎవరైనా సరే బేసిక్ ప్రిపరేషన్ అయితే చేస్తారు. అంటే 1 month అంటే ఏం చేస్తారు వాళ్ళు? అంటే నాకు ఏ విధంగా ఆ క్యారెక్టర్ ప్రిపేర్ అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగాను నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు అంటే నా ప్రాసెస్ నేను చెప్పగలను. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతా అంటే అది అదే చెబుతున్నాను. ఒక్కొక్క ప్రాసెస్ డిఫరెంట్ ఇది ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగావు అనుకో, నువ్వు క్యారెక్టర్ ఎట్లా చేస్తున్నావు, ఎట్లా నువ్వు ఒక క్యారెక్టర్ ని కన్సీవ్ చేస్తావు అని చెప్పేసి. సో నా పద్ధతులు నాకు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అండర్స్టాండ్ చేసుకుంటూ సోషల్ పొలిటికల్ ఎక్కడి నుంచి వస్తున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం అండర్స్టాండ్ చేసుకుంటా. ఫస్ట్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఏముంటాయి మనకి, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, అదే ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడా, చాలా కూల్గా ఉన్నాడా, అదే సోషల్ ఆస్పెక్ట్స్ ఏంటి, వాడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాడు, ఎటువంటి కమ్యూనిటీ నుంచి వస్తున్నాడు, అప్పర్ కాస్టా లేకపోతే లోవర్ కాస్టా, సో ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వస్తున్నాడు, ఒక ఏమంటారు ఒక ఉమ్మడి కుటుంబమా లేకపోతే నార్మల్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడా, ఈ మొత్తం ఆ క్యారెక్టర్ని డిటర్మిన్ చేస్తాయి అనమాట. సో ఫస్ట్ నేను వాటి మీద వర్క్ చేస్తాను. ఫిజికల్ ఆస్పెక్ట్స్, సైకలాజికల్ ఆస్పెక్ట్స్, సోషల్ ఆస్పెక్ట్స్, ఈ మూడింటిని మనం ఎక్కువగా వర్క్ చేస్తామంటే సో అంటే వీటికి ఏది పారామీటర్ అంటూ ఏం లేదు. సో నువ్వు ఇంతే చేయాలి అంతే చేయాలండి. క్యారెక్టర్ని దిగ్ చేసి వాటి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ క్యారెక్టర్స్ అడగాలి, మనల్ని మనం అడగాలి. సో ఆ ప్రాసెస్ నేను ఫాలో అవుతాను అనమాట. సో ఎప్పటికైనా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను ఇవే చేయమని చెబుతాను. దాని తర్వాత స్టాన్స్లరీస్కి 5W అప్లై చేస్తాము. చాలా థియేటర్స్ చెబుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎక్స్ప్లోరింగ్ ఎలా ఉంటుందంటే ఒక 15 daysలో 15 types ఆఫ్ ఇది ఉంటుంది. ఒక day 1 నుంచి day 15కి లైక్ ఆ గ్రోత్ కూడా మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తావు. సో స్లోలీ మొత్తం మనకు బిల్డ్ చేసుకుంటా 15th దగ్గర వచ్చినప్పుడు లైక్ ఆ ప్రాసెస్ మొత్తం యాజ్ అన్ యాక్టర్ నువ్వు అండర్స్టాండ్ చేసుకుంటే వండర్ఫుల్ ఫీలింగ్ అది. ఎందుకంటే అది నువ్వు 0 నుంచి స్టార్ట్ చేసి నువ్వు ఆ లెవెల్కి తీసుకొచ్చిన ఒక ఇమాజినరీ క్యారెక్టర్ కదా. సో అందుకని చాలా మంది యాక్టింగ్ ఇష్టపడతారు కావచ్చు. సో ఇది నా క్యారెక్టర్, నేను బిల్డ్ చేశాను ఈ క్యారెక్టర్ అని చెప్పేసి. యాక్చువల్గా ఒక పాయింట్ మర్చిపోయా క్యారెక్టర్ బిల్డింగ్ గురించి. సో నేను జనరల్గా ఇనిషియల్లీ క్యారెక్టర్ అనాలిసిస్, క్యారెక్టర్ బిల్డింగ్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ర్యాండమ్గా స్టూడెంట్స్ అందరినీ బయటకు పంపిస్తాను అన్నమాట. సో వెళ్ళి ఒక పాన్ షాపులతో మాట్లాడరా, ఒక అడ్డాకూలితో మాట్లాడరా, అబ్జర్వ్ చేయాలని, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో చూడు, వాళ్ళ వాకింగ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ వే ఆఫ్ సిట్టింగ్ ఎలా ఉంది, ఒకసారి చూడు, చెప్పులు కుట్టుకుని అతన్ని వెళ్ళి చూడు, అలా అని చెప్పేసి నేను మా మణికొండలో చాలా ప్లేస్కి పంపిస్తాను మా యాక్టర్స్ని. అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్ని జస్ట్ తీసుకొని రావాలంట స్టూడియోకి అబ్జర్వ్ చేసి. సో అదొక ఇనిషియల్ ఎక్సర్సైజ్ క్యారెక్టర్ దాని గురించి. ఇప్పుడు మన తెలుగు సినిమాలో కమర్షియల్ హీరోస్ నేను స్విచ్ ఆన్ చేస్తే ఆ క్యారెక్టర్లో ఉంటుంది, స్విచ్ ఆఫ్ చేస్తే మామూలుగానే ఉంటుంది అని అంటారు జనరల్. అది ఈజీ ఏమో నాకు అనిపిస్తుంది. వర్క్ చేయాలి, మామూలు వర్క్ కాదు, చాలా ఫిజికల్గా మెంటల్గా చాలా చేయాలి. అది నాకు ఈజీ అనిపిస్తుంది. దాని గురించి మీ కామెంట్? అది చాలా ఈజీ, అదే చెప్తున్నాను. బట్ ఇంకో విషయం ఏంటంటే కమర్షియల్ సినిమాలో యాక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని కూడా. చాలా బ్యాగేజెస్ ఉంటాయి, వాటన్ని బ్రేక్ చేయాలి. ఏం చేయాలి? డాన్స్ చేయాలి, ఫైట్లు చేయాలి, రొమాన్స్ చేయాలి, ఎంత చేయాలి కమర్షియల్ హీరో. అదే నువ్వు నార్మల్గా అయితే వాడు యాక్టింగ్ ఒకటే చేయాలి కదా. అంటే వీటికేమో ఇంత ప్రాసెస్ ఉంది ఒక క్యారెక్టర్ పట్టుకోవడానికి చేయడానికి. వాళ్ళేమో మేము ఈజీగానే అయిపోతుంది, స్విచ్ ఆన్ లేదు అలా అవ్వచ్చు. చేస్తా ఎక్స్పీరియన్స్ ద్వారా అవ్వచ్చు. మేబీ పాసిబుల్ కూడా అవ్వచ్చు, చెప్పలేదు. ఎందుకంటే
మనం చూసాం కదా కొన్ని సార్లు ఒక హీరో ఒకే టైంలో 5-6 సినిమాలు చేసిన ఇది కూడా సూపర్ స్టార్ కృష్ణ గారిని తీసుకుంటే అన్ని సినిమాలు చేసినంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అది ఆ క్యారెక్టర్ ఎట్లా గుర్తుపెట్టుకుని చేశాడు అనేది. సో దానికి వాళ్ళ అది కూడా కష్టమే, అదేం సింపుల్ కాదు. ఒక రోజు నువ్వు మినిమం 3-4 షిఫ్ట్లు ఉంటుండే 3 షిఫ్ట్లు ఏమో ఉంటుండే. 3 షిఫ్ట్లో 3 క్యారెక్టర్లు చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్. సో అది కూడా కష్టమైన పనే కదా. కాకపోతే లైక్ దానికి ఉంది. బట్ ఈ రోజు కూడా ఈ ఏదైతే మనం క్యారెక్టర్ దానికి చేసే యాక్టర్ కూడా ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పంకజ్ త్రిపాఠి ఉన్నాడు, తర్వాత విజయవర్మ ఉన్నాడు, వెరీ గుడ్ యాక్టర్. ఫస్ట్ MC ఏదో సినిమాలో ఉన్నాడు, తెలుగులో చేశాడు, విలన్ గా చేశాడు. సో సంజయ్ చేస్తాడు. రీసెంట్ టైమ్స్ లో సూపర్ వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ కృష్ణ గారు కానీ వాట్ ఎవర్ కమర్షియల్ హీరోస్ బై ఎక్స్పీరియన్స్ త్రూ వాళ్ళు అక్కడికి వెళ్ళారంటారా, మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు ఇవన్నీ ప్రాసెస్ ఫాలో అయ్యారా అనేది నాకు డౌట్. మేబీ ఇనిషియల్ డేస్ లో ఫాలో అయ్యింది. బికాజ్ ఆ టైంలో మనకు ఒక అబ్జర్వ్ చేస్తే అందరు ట్రైన్డ్ యాక్టర్స్. కృష్ణ గారు నాకు ఐడియా లేదు, బట్ చిరంజీవి గారు వీళ్ళందరూ ఆ టైంలో అడియార్ ఫిల్మ్స్ ఎక్కడో ట్రైనింగ్ తీసుకొని చేసిన వాళ్ళే. ఐ థింక్ అందుకనే వాళ్ళు అంత ఇది చేయగలిగారు. ఇనిషియల్ డేస్ డెఫినెట్లీ చేస్తుంటారు నాకు తెలిసి. ఆ ప్రాసెస్ ఖచ్చితంగా వెళ్ళి ఉంటారు వాళ్ళు కూడా. ఈ స్టూడియోతో పాటు ఇంకా ఏమన్నా చేస్తుంటారు అంటే మీరు వేరే కాలేజ్లో కాదు, కమ్యూనిటీస్లో చేస్తున్నాము. బేసిక్గా స్ట్రీట్ ప్లేలు చేస్తాము, డిఫరెంట్ కమ్యూనిటీస్ కోసం చేస్తాము. అండ్ దెన్ థియేటర్ ఫర్ యంగ్ ఆడియన్స్ చేస్తాము, పిల్లల కోసం షోస్ చేస్తాము. ఇప్పుడు అడ్వెంచర్ ఆఫ్ చిల్డ్రన్ నడుస్తుంది ఒకటి. అండ్ వర్క్ షాప్స్ చేస్తాం, చిల్డ్రన్ యాక్టింగ్ వర్క్ షాప్స్ చేస్తాం. చిల్డ్రన్ అడల్ట్. ఇక నేను యాక్చువల్గా హెచ్సిలో విజిటింగ్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. నేను చిల్డ్రన్ థియేటర్ టీచ్ చేస్తాను. సో IIT హైదరాబాద్లో కూడా విజిటింగ్ ఫ్యాకల్టీగా చేశాను లాస్ట్ ఇయర్. అక్కడ ఫోక్ థియేటర్స్ ఆఫ్ తెలంగాణ దాని మీద కోర్స్ చేశాను. నాకున్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే థియేటర్ వాళ్ళు ఎన్ని సినిమాలు థియేటర్లు సినిమాలకు వస్తున్నారు యాక్చువల్గా, ఇప్పుడైతే వస్తున్నారు. బట్ అంటే థియేటర్లో చాలా ఫేమస్ అయ్యి వాళ్ళు ఎవరు సినిమాకి రావడానికి ఇష్టపడట్లేదు. బేసిక్గా నేను కూడా ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు థియేటర్లో నేనున్నాను, నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు నా కింద ఒక 20 మంది యాక్టర్లు ఉంటారు. అండ్ వాళ్ళకి నేను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రిహార్సల్ చేసేటప్పుడు వాళ్ళు లైక్ నేను చెప్పింది వింటారు, నేను సీన్లు కంపోజ్ చేస్తాను. ఇన్ని లైక్ ఒక ఇది ఉంటుంది అనమాట, మ్యూచువల్ ఇది ఉంటుంది. బట్ నాకెందుకో సినిమాల్లో ఇదే అది కనిపించదు. అది లైక్ అది ఆ థియేటర్ అట్మాస్ఫియర్ అనేది మిస్ అవుతుంది బేసిక్గా. ఎందుకంటే థియేటర్ ఎప్పుడు కలెక్టివ్గా పనిచేస్తేనే వర్కౌట్ అవుతుంది. బట్ సినిమాలో ఆ కలెక్టివ్నెస్ అనేది మేబీ క్రాఫ్ట్లో పనిచేసే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ యాక్టర్ డైరెక్టర్ వేరే యాక్టర్స్. బికాజ్ షూట్ స్టార్ట్ అయింది, ఫస్ట్ డే షూట్. నేను గచ్చిబౌలి నుంచి వెళ్ళాలి, ఇంకొక అతను మణికొండ నుంచి వస్తాడు, ఇంకొక అతను పటాన్చెరు నుంచి వస్తాడు. ఫస్ట్ టైం కలుస్తున్నాం, ఫస్ట్ షాట్లో ముగ్గురు యాక్ట్ చేయాలి, ఫస్ట్ టైం కలుస్తున్నాం, అక్కడే కలుస్తున్నాం. సో నాకు నీ గురించి తెలియదు, నీకు నా గురించి తెలియదు. బట్ లైక్ మనం డైలాగ్ చేస్తున్నాం. థియేటర్లో అలా ఉండదు కదా, అందరూ కలుస్తాం. థియేటర్ ఒక 30 రోజులు 40 రోజులు రిహార్సల్ చేస్తాము, కలెక్టివ్గా ఒక థియేటర్ పీస్ని డెవలప్ చేస్తాము. అదొకటి. అండ్ మేబీ వాళ్ళు ఇప్పుడు సినిమాకి కొంచెం ఫాస్ట్గా ఉండాలి, ప్రాసెస్ మొత్తం చాలా క్విక్గా ఉంటుంది కదా. సో నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రా, ఇక్కడి నుంచి అక్కడికి రా, దాంట్లో ఏదన్నా మిస్ అయితే అరే ఏం చేస్తున్నావురా అని చెప్పి అక్కడ అన్నాడు అనుకో, వాడికి ఇది ఎందుకు వచ్చిన గోలా, మన థియేటర్లో మనం హ్యాపీగా ఉన్నాం కదా ఇప్పుడు ఎందుకు అన్న దాన్ని లైక్ మేబీ అనుకుంటున్నాను నేను. అదే అనుకుంటున్నాను. అంటే నేను చాట్ల శ్రీరాములు గారు ఒక ఇంటర్వ్యూ, అవును నాకు తెలుసు, వెంకటేష్ గారిని పెద్ద పెద్ద యాక్టర్స్ ని నాగార్జున కూడా ట్రైన్ చేసినారు. అయితే తనని సేమ్ క్వశ్చన్, మీరు ఎందుకు సినిమాల్లోకి రాలేదంటే నేను థియేటర్ లో కింగ్ లా ఉన్నాను, అక్కడికి వెళ్ళి బండ్రోజు సర్వెంట్ కావాల్సిన అవసరం నాకు లేదు, వెరీ హ్యాపీ అని చెప్పారు. మేబీ ఇప్పుడైతే చాలా చేంజెస్ అయితే పాజిటివ్ చేంజెస్ అయితే ఉన్నాయి. అందుకనే అనుకుంటా థియేటర్ చేసేటప్పుడు చాలా మంది ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. భాషా గారు ఉన్నారు, ఆయన సినిమాలు చేస్తున్నారు. తర్వాత రమణ గారు ఉన్నారు, మిడిల్ క్లాస్ గోపరాజు రమణ అనుకుంటాను, ఆయన ఉన్నారు.
చాలా సురభి ప్రభావతి సురభి ప్రభావతి. ఆమె చేస్తుంది. సురభి లలిత ఉంది, మన బలగంలో చేసిన చాలా మంది థియేటర్ తిరువీరు ఉన్నారు థియేటర్. చాలా బేసిక్ గా అందరు సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల థియేటర్ ఇంత క్రేజ్ పెరిగింది. అవును డెఫినెట్లీ. విజయ్ దేవరకొండ కానీ, అవును. నవీన్ పోలిశెట్టి కానీ, ఇప్పుడు కొంతమంది బంచ్ ఆఫ్ యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కి మామూలుగా వచ్చిన వాళ్ళ పర్ఫార్మెన్స్ కి డిఫరెన్స్ ఆడియన్స్ గా మేము తెలుస్తున్నది మాకు. అవును. మీకు యాక్చువల్గా థియేటర్ ట్రైనింగ్ అనేది నేను చూస్తే తెలిసిపోతుంది అదే ట్రైన్ యాక్టర్ వాళ్ళు చెప్పారు. థియేటర్ అని ఏదైనా సరే ట్రైన్ యాక్టర్స్ కి ఆ సెన్సిబిలిటీస్ అట్లా డెవలప్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ అందుకనే మేబీ అయ్యి ఉండొచ్చు, వీళ్ళ వల్లనే కొంచెం పాపులర్ అయ్యి థియేటర్ వాళ్ళు బాగా చేస్తారా, కొంచెం మన దాంట్లో థియేటర్ వాళ్ళు కూడా తీసుకుందాం రా అని చెప్పేసి డైరెక్టర్ ఆలోచించి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మేము ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కాము. థియేటర్ రోడ్ అంటే ఒక రెస్పెక్ట్. అవును. ఇంతకు ముందు ఇట్లా లేకుంటుంది. ఇప్పుడు రిసీవింగ్ ఇంతమంది థియేటర్ ఎవరే డ్రామా పక్కెళ్ళండి రా బాబు అంటే చాలా చీప్ గా చూసేవాళ్ళు. ఇప్పుడు విలేజెస్ దగ్గరలో కూడా థియేటర్ అంటే ఎందుకు మరి వాళ్ళని ఒక మనుషులాగా కూడా అంటే యాక్చువల్గా ఇప్పుడు చేంజ్ చాలా అంటే ఇవాల్వింగ్ ప్రాసెస్ లో తెలుగు థియేటర్ అనేది ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ అలా చూసేవాళ్ళు. యా నీకు సినిమా నాటకాలు ఉంటాయి కొన్ని. సినిమా యాజ్ టీజ్ గా సినిమా రాగానే దాన్ని నాటకంగా చేసి దాంట్లో 5 సాంగ్స్ 6 సాంగ్స్ లేకపోతే పైసలు ఎక్కువ ఇస్తే హీరోలు వాళ్ళకి దాంట్లో యాక్ట్ చేసేటోళ్ళు పైసలు సాంగ్స్ పెట్టించుండేటోళ్ళు, దానికోసం డాన్స్ అని తీసుకొచ్చేటోళ్ళు. మేబీ దాని వల్ల లైక్ వీటన్నిటి వల్ల అని కొన్ని అదే మేబీ దాని వల్ల కొంచెం డౌన్ అయిందేమోలే కానీ అయి ఉండొచ్చు. థియేటర్ అంటే ఏంట్రా ఇలాగే ఉంటుందని చెప్పేసి జనాలు అనుకుని ఉండొచ్చు. బట్ మోడర్న్ థియేటర్ లో అయితే లైక్ చాలా రెస్పెక్ట్ అయితే పెరిగింది. నాకు తెలిసి థియేటర్ వాళ్ళకి రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే చదువుతున్నారు, నువ్వు ఎంబీఏ ఎలా చదువుతున్నావు ఎలా చేస్తావో కోర్స్ యూనివర్సిటీలో, అలాగే థియేటర్ కోర్స్ కూడా యూనివర్సిటీలోనే ఉంది, చదువుతున్నారు జనాలు, దాన్ని కూడా రికగ్నైజ్ చేస్తున్నారు. నేను మీకు ఒక చెప్పాలి ఏంటంటే, నేను రెగ్యులర్గా ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు ఒక 2-3 ఆడిషన్స్లలో జాన్ బషీర్ పేరు బాగుంటాయి. ఆడిషన్ చేసే పర్సన్ చెప్తున్నాడు, తెలుసా నీకు ఇంకొక ప్లేస్ జాన్ బషీర్ తెలుసా అంటే నాకు తెలిసింది అంటే మేము దిల్సుఖ్ నగర్ ఎక్కడున్నా కానీ ఈ రంగభూమికైనా చూడడానికి ఇష్టపడతాము ఆ ప్లేస్ అని చెప్పేసి చాలా బాగా చెప్తారు. అంటే నాకు ఇప్పుడు థియేటర్లో కూడా ఓల్డ్ జనరేషన్ ఈవినింగ్ ఎక్కడో కలిసి వాళ్ళని కొంచెం కొంచెం అదే యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే సేమ్ అటువంటి నాటకాలు చేయడానికి మన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ నువ్వు చెప్పినట్టే పరిస్థితుల్లో మస్తు మనకంటే బాగా మెలో డ్రామా చేయగలరు. సీరియస్గా మనం చదివాము, వాళ్ళు చేసే యాక్టింగ్కి చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు దాంట్లో. మనం చేయలేము, వాళ్ళు మనకంటే 100 రెట్లు బెటర్గా చేస్తారు. అండ్ ఒక ఏమంటారు ఒక సెక్సిస్ట్ కామెడీ లేకపోతే ఎవరి మీద ఒక వాళ్ళ వల్నరబిలిటీస్ మీద కామెడీ చేయడానికి జబర్దస్త్ అని చాలా బాగా చేస్తారు, మనకంటే బాగా చేస్తారు. దానికి మనం అవసరం లేదు. సో అది అటు కాకుండా ఇటు కాకుండా కొత్త ట్రెండ్లో యూత్ని అట్రాక్ట్ చేయడానికి మనం థియేటర్లో ఏం యూజ్ చేయొచ్చు అనే దాని మీద ఫస్ట్ లైక్ థాట్ అదే అన్నమాట. సో ఫస్ట్ యూత్ని అట్రాక్ట్ చేయాలి, దాంట్లో ఒక సాంగ్ ఉండాలి, ఒక మూమెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ కొత్తవి ఉండాలి, అదే డోలకు అదే తబలాలు కాకుండా అదే హార్మోనియం కాకుండా. అందుకని బాంబే టైలర్స్ మేము ఫస్ట్ టైము గిటార్ అండ్ డ్రమ్స్ వాడాము. ఝాన్సీ గారితో కూడా ఒక ప్లే అవును, రీసెంట్ టిట్ ఫర్ టాట్ అని చేశాము. అంత ముందు కూడా చేశారు తను డైరెక్ట్ చేసిన మ్యాక్సిమం తను డైరెక్ట్ చేసిన ప్లేల్లో నేను ఏదో ఒకటి చేస్తాను, లైట్ డిజైన్ చేస్తాను. ఇప్పుడు మీరేమన్నా రాశారా అంటే వేరే మీ స్టోరీ సెలెక్షన్ అనేది బేసిక్గా ఇప్పుడు మనకి మస్తు లిటరేచర్ తెలుగులో. అంటే నాటకం పక్కన పెడితే నాటకంలో కొత్త నాటకాలు మొత్తం పరిషత్తులు గారు రాస్తున్నారు తప్ప ఒక ఈ పక్క అయితే కొత్త నాటకాలు ఏమి ఇస్తారు, అది అక్కడే పరిషత్తులోనే ఆడుతున్నారు. బట్ లిటరేచర్ మనకి మస్తు లిటరేచర్ ఉంది, నావెల్ అయి ఉండొచ్చు, షార్ట్ స్టోరీస్ అయి ఉండొచ్చు. సో మనం
ఏదో ఒక రోజు మనకు నాటకం చేయాలి అని అనిపించినప్పుడు మనకు వచ్చే థాట్ ప్రకారం ఏ నాటకం ఉండదు కదా. మనం ఇప్పుడు ఏదో అక్టోబర్ రెవల్యూషన్ మీద నాటకం చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఓకే, అనుకున్న వెంటనే అక్టోబర్ రెవల్యూషన్ ఎవరు రాసి ఉండదు కదా. అప్పుడు నేనేం చేస్తాను, దానికి ప్యారలల్గా లిటరేచర్ ఏముంది, సో ఏదో స్టోరీ ఉంది, ఫలానా ఒక యూరోప్లో ఒక రైటర్ రాశాడు అక్టోబర్ రెవల్యూషన్ మీద ఒక స్టోరీ రాశాడు, సో ఆ స్టోరీని నేను చూస్ చేసుకున్నాను. సో ఆ స్టోరీని తీసుకొని దాన్ని అడాప్ట్ చేసుకొని అది చేస్తాను. సో కాబట్టి మోస్ట్లీ లిటరేచర్ని చూస్తాను. లిటరేచర్ నావెల్ కానీ, లేకపోతే షార్ట్ స్టోరీ కానీ, పోయిటరీ కానీ, లేదండి అడాప్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి నేను విశ్వవిఖ్యాత ముక్కు అనే ఒక నాటకం చేశాను. అది యాక్చువల్గా ఒక 60 years బ్యాక్ వైకం మహమ్మద్ బషీర్ అనే ఒక రైటర్ మలయాళంలో రాశారు. సో నేను యాక్చువల్గా ఈ కరెంట్ టైంలో ఎట్లా మీడియా అనేది ఎట్లా ఉంటుంది, ఒక చిన్న ఇష్యూని మీడియా అనేది ఎట్లా హైలైట్ చేస్తుంది, తర్వాత మీడియానే వాళ్ళని ఎట్లా వదిలేస్తుంది, ఇటువంటి వాటిని నాటకం చేయాలని అనుకున్నప్పుడు నాకు లైక్ తక్కువ గుర్తొచ్చిన స్టోరీ అదనమాట. అదే వైకం మహమ్మద్ బషీర్ది ఈ స్టోరీ ఉంది, దాన్ని అడాప్ట్ చేసుకుంటాం మనం. సో అట్లా చాలా ఉంది సాహిత్యం. సో మనం చదివితే డెఫినెట్లీ మనం అక్కడ నుంచి చాలా తీసుకోవచ్చు అనమాట. నా వైపు నుంచి లేదు, నాకు యాక్చువల్గా ఉన్నారు, రాసేటోళ్ళు ఉన్నారు. బేసిక్గా మనం దేంట్లో మంచిగా ఉన్నామో అది చేయటం బెస్ట్. నేను రాశానంటే లైక్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అంటే కొన్ని రాసిన స్ట్రీట్ ప్లే రాశాను, ఫుల్ లెంత్ నాటకాలు ఎప్పుడు రాయలేదు. సో మనకన్నా బాగా రాసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకే ఇస్తే మంచి అవుట్పుట్ మంచిగా రావటం కావాలి, దానికి నేనే రాయాలంటూ ఏం లేదు. ఇప్పుడు అనంత చింతలపల్లి ఆయన ఉన్నాడు, ఆయన పరాయి ఇప్పుడు సహసాసన్ మంటో స్టోరీస్తో పరాయి చేశాను, ఉస్మాన్ చేశాడు, దానికి ఆయన రాశాడు. అదే చంద్రశేఖర్ ఉన్నాడు, విశ్వవిఖ్యాత ముక్కు రాశాడు, ఆ తర్వాత న్యూ బాంబే టైలర్స్ రాశాడు. సో అట్లా వాళ్ళు మంచిగా ఉన్నారు, రాష్ట్రాలు ఉన్నారు కదా మనకెందుకు. బట్ ఏదన్నా మేము డిస్కస్ చేస్తాం ఫస్ట్. సో ఫస్ట్ సీను ఇట్లుంటే బాగుంటుంది, అది సెకండ్ యాక్ట్ ఇట్లుంటే బాగుంటుంది, సో లైక్ లాస్ట్ సీన్ ఇట్లుంటే బాగుంటుంది, ఎండ్ ఇట్లా చేద్దాము. సో ఆ స్పేస్ ఎప్పుడు ఉంటుంది ఆ రైటర్స్తో మనకి. జనరల్గా సినిమాకి ఫస్ట్ ప్లాట్ మిడ్ పాయింట్ సంథింగ్ ఖచ్చితంగా నాటకానికి ఫస్ట్ అది ఉన్నది. స్టార్టింగ్ రైజింగ్ యాక్షన్, ఫాలింగ్ యాక్షన్, కెటాస్ట్రఫీ. సో ఈ మొత్తం ఫస్ట్ నీకు నాటకంలోనే కదా అది. ఆ తర్వాత సినిమా అనేది చాలా తర్వాత ఫినామినా కదా మనకి. ఇప్పుడు దీంట్లో ఈవెన్ నాట్యశాస్త్రాలు కూడా ఉంటాయి, సందులు అని చెప్పేసి కొన్ని ఉంటాయి అన్నమాట. సో ప్రతి సాంస్క్రిట్ టెక్స్ట్ నాట్యశాస్త్రం బేస్ చేసుకొని రాసి భాష టెక్స్ట్ ఉన్నాయి. సో వాటిలో మనకి మొత్తం కనిపిస్తూ ఉంటాయి. అండ్ వెస్టర్న్ దాంట్లోనూ ఉన్నాయి, ఈవెన్ ఇండియన్ స్క్రిప్ట్లో కూడా, ఇండియన్ దీంట్లో కూడా సాంస్క్రిట్. ఇప్పటి వరకు మీరు చేసిన ప్లేలో ఫుల్ సాటిస్ఫాక్షన్ చాలా హ్యాపీ ఫీల్ అయింది అట్లా, లేదంటే కొంచెం డిసప్పాయింట్ అయితే అదొకటి ఇదొకటి? నాకు సాటిస్ఫై అయింది బాంబే టైలర్స్. బాంబే టైలర్స్, న్యూ బాంబే టైలర్స్. ఎందుకంటే లైక్ అంతా యంగ్ యూత్తో లైక్ ఎక్కడికి వెళ్ళినా సరే మాకు అది సక్సెస్ఫుల్ షోసే అయ్యాయి తప్ప ఎప్పుడు మాకు బ్యాడ్ షోస్ ఎప్పుడు కాలేదన్నమాట. అండ్ ఒకే షో వేసి ఎత్తేసిన షోలు ఉన్నాయి అంటే అయ్యింది, బట్ కొన్ని అయితే షోలు కూడా కాలేదు. రీసెంట్గా మేము గాజా మీద చేస్తుండే మ్యాక్సిమం 75-80% అయింది మొత్తం తయారైంది, షో కాలేదు. అది డిఫరెంట్ రీజన్స్. ఇప్పుడు యాక్టర్స్ కమిట్మెంట్స్ లేకపోతే మనకి వేరే కమిట్మెంట్స్ రావటము, అది కొంచెం ఒక 2 months తర్వాత చేద్దాము అన్న ఇది రావటము. అలా ఇంకా రిఫ్యూజీస్ అని ఇంకోటి చేశాము సిరియా క్రైసిస్ మీద. సో కరెక్ట్గా 2-3 రోజుల్లో షో ఉందనగా లాక్డౌన్ వచ్చింది, సెకండ్ లాక్డౌన్ అది అప్పుడు. సో అది ఆగిపోయింది. సో అట్లా ఉన్నాయి మంచిగా. ఇప్పుడు అడ్వెంచర్ ఆఫ్ చిన్నారు ఒక షో ఉంది, అది దాదాపు 50 shows పైన చేశాను. అది యాక్చువల్గా 2012లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. అది థియేటర్ అవుట్రీచ్ యూనిట్లో చేసిన ప్లే. అది వాళ్ళు అప్పుడే చాలా షోస్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ గోల్ అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను? నేను యాక్చువల్గా నాకు ఒక విలేజ్ సెటప్లో థియేటర్ చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు ఆదిశక్తి అయినా కానీ
ఇట్లా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, సో అటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. దాని ద్వారా చాలా మందికి థియేటర్ని పరిచయం చేయాలి, థియేటర్ ట్రైనింగ్ ఇవ్వాలి, చాలా మంది యాక్టర్స్ని తయారు చేయాలి, థియేటర్కి కమ్యూనిటీని తయారు చేయాలి, థియేటర్ కమ్యూనిటీ. అదే గోల్ అన్నమాట. సో ఏదైతే ఫ్యూచర్లో కూడా మీకు చాలా మంది డైరెక్టర్లు మా లెక్కనే ఇప్పుడు ఎవరైతే చాలా మంది చేస్తున్నారు కదా, వాళ్ళ లెక్కనే కమర్షియల్ థియేటర్ చేసుకుంటా థియేటర్ని కొంచెం కమర్షియల్గా కూడా వైబుల్ చేసి కొంచెం ముందు తీసుకెళ్ళే అది ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి అని కోరుకుంటున్నాం. అవుతుందో కాదో తెలియదు. అంటే నా డౌట్ అంటే ఇంతమంది యాక్టర్స్ బయటకు వస్తే వాళ్ళందరికీ ఉందా స్పేస్? అదే నేను చెబుతున్నాను, ఇంతకుముందు థియేటర్ అనేది ఒకటే ఇది ఉండేది. ఓకే, నువ్వు థియేటర్ చేయి, నాటకం చేయి, అంతే ఉంటుండే. బట్ ఇప్పుడు థియేటర్ అనేది డిఫరెంట్ బ్రాంచెస్ అయిపోయింది. ఇప్పుడు నీకు థియేటర్ ఫర్ యంగ్ ఆడియన్స్ ఒక బ్రాంచ్ ఉంది, చిల్డ్రన్స్ థియేటర్ ఒక బ్రాంచ్ ఉంది, థియేటర్ ఎడ్యుకేషన్ ఒక బ్రాంచ్ ఉంది, ఆ తర్వాత పప్పెటరీ ఒక బ్రాంచ్ ఉంది, స్టోరీ టెల్లింగ్ ఒక బ్రాంచ్ ఉంది. సో ఇలా మల్టిపుల్ ఉన్నాయి. ఇలా థియేటర్ థెరపీ ఒకటి ఉంది. సో ఇట్లా మల్టిపుల్ ఉన్నాయి. నువ్వు దేంట్లో ఈ మొత్తం కాకపోతే యాక్టింగ్ ఉంది. యాక్టింగ్ ఆల్వేస్ ఉంది, ఎప్పుడైనా యాక్టింగ్ ఉంటుంది. అందుకని నేను చెబుతున్నాను. సో నీకు బేసిక్గా నువ్వు యాక్టర్ అవ్వాలి అని వచ్చిన వాడు ఖచ్చితంగా యాక్టరే అవుతాడు. దానికోసమే వాడు 10 సంవత్సరాలు అయినా కష్టపడతాడు, లైక్ దాన్ని అచీవ్ అవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాడు కదా. బట్ ఇంకా వేరే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, వెన్యూస్ ఉన్నాయి, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట. థియేటర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా దానికి నువ్వేం స్టోరీ టెల్లింగ్ నువ్వు ఒక ప్రొఫెషనల్ దీనిగా చేసుకోవాలి అనుకున్నావు. దానికి నీకేం మాస్టర్స్ డిగ్రీ ఏం అవసరం లేదా, థియేటర్స్ కోర్స్ చేయాల్సిన పని లేదా. నువ్వు చూడు, మంచి మంచి వర్క్షాప్స్ జరుగుతూ ఉంటాయి, వెళ్ళి అటెండ్ అవ్వు, దాంట్లో రీసెర్చ్ చేయకూడదు, దాంట్లో ఒక 10 రకాలుగా ట్రై చేయి. ఇప్పుడు అట్లా ఓన్లీ థియేటర్కి సంబంధం లేకుండా ఓన్లీ స్టోరీ టెల్లింగ్ మీదే లక్షలు సంపాదించే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలకు వెళ్ళి స్టోరీ టెల్లింగ్ వర్క్షాప్స్ చేస్తారు, ఎంప్లాయీస్ చేస్తారు, కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ అనే టూల్ని చాలా ప్లేసెస్లో గ్రూప్ బిల్డింగ్ వాడతారు, చాలా ప్లేసెస్లో వాడతారు. సో ఎట్లా ఆ పర్టికులర్ థియేటర్ టూల్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేస్తున్నావు, ఎట్లా వాడుతున్నావు. ఇప్పుడు టీచర్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు చాలా మంది, యాక్టివ్ క్లాస్ రూమ్ ఎలా ఉండాలి అనేది. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకో, నువ్వు ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, ఎంత అన్ని స్కూళ్ళల్లో ఇప్పుడు సిబిఎస్ఈ ఉన్న ప్రతి స్కూల్లోనూ ఖచ్చితంగా సిబిఎస్ఈ ఐబీ స్కూళ్ళల్లో ఖచ్చితంగా డ్రామా అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సింది. దాంట్లో ఇదేం లేదు, నీకు ఓన్లీ డ్రామా లేని స్టేట్ సిలబస్లో లేదు. అది డ్రామా ఒకటి లేదు, దాంట్లో మ్యూజిక్ ఉంది. కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో మ్యూజిక్ ఉంది, లైక్ ఫిల్మ్ మేకింగ్ కోర్సు కూడా చేశారు కొంతమంది. ఎలాగో ఫైన్ ఆర్ట్స్ ఉంది. చిల్డ్రన్ థియేటర్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు చిల్డ్రన్ థియేటర్ అంటే పిల్లల్ని తీసుకొచ్చేసి స్టేజ్ మీద యాక్టింగ్ చేసడం కానే కాదు. చిల్డ్రన్ థియేటర్ వాళ్ళ పర్సనల్ త్రూఅవుట్ గ్రోత్ ఎలా ఉంది, బై ఏజ్ గ్రూప్ నుంచి ఏజ్ గ్రూప్కి వెళ్ళేటప్పుడు, క్లాస్ బై క్లాస్ వెళ్ళేటప్పుడు, ఒక అడల్సెన్స్ ఒక పెద్దవాడిగా అయ్యే క్రమంలో వాడి ఓవరాల్ గ్రోత్ని ఇది చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట థియేటర్, చిల్డ్రన్ థియేటర్ అనేది. అది అచీవ్ చేయాలి. కానీ వీళ్ళు 2 సంవత్సరాలు యాక్టింగ్ నేర్పించి పిల్లోడికి నేషనల్ అవార్డు కొట్టిపిస్తాను, ఆ లెవెల్లో వెళ్తే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మన డ్రామా జూనియర్స్ చూస్తున్నాం. నువ్వేమంటావు డ్రామా జూనియర్స్ గురించి? నేను ఎవరిని అంటే వాళ్ళకి తక్కువ చేసి మాట్లాడలేదు, బట్ నా ప్రాబ్లం చెప్పనా, నేను ఒక ఎపిసోడ్ చూశాను. ఓకే, ఒక దాంట్లో ఏంటంటే ఒక 6 years 7 years అమ్మాయి వాళ్ళ హస్బెండ్, వాడికి ఒక 7 years ఉంటాయి, ఇద్దరు పిల్లలు. వాడు ఆర్మీ జవాన్ అయ్యి యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తే చనిపోతాడు. 7 సంవత్సరాలు పిల్లగాడు, వాడు చనిపోతాడు. 7 సంవత్సరాలు అమ్మాయి చీర కట్టుంటాయి, వచ్చి శవం మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఆ పిల్లలకి ఏం తెలుసు, టార్చర్ కదా. అసలు మన దగ్గర చైల్డ్ రైట్స్ అనేది చాలా దారుణంగా వైలేషన్ అవుతుంది అనమాట. బయట కంట్రీస్ అట్లా ఉండదు. బయట కంట్రీస్లో వాడికి ఇష్టం లేకుండా నువ్వు డ్రామా నిలబెడితే పోలీస్ కేసు పెట్టి లోపలేసేస్తారు. చిల్డ్రన్ లైక్ రైట్స్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంది. మన దగ్గర నార్మల్ రైట్సే ఎవడు పట్టించుకోడు, చిల్డ్రన్ రైట్స్. సో అది ఉంది. చిల్డ్రన్ థియేటర్లో చాలా చేయొచ్చు, బట్ మన దగ్గర అంత అయితే లేదు.
సినిమాలో చేస్తున్నాను అవును. కంటిన్యూ చేయాలనుకుంటున్నారా దాంట్లో? నేను యాక్చువల్గా చాలా రీసెంట్గానే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ చాలా క్లియర్గా ఉన్నాను నేను సినిమా చేయకూడదు, థియేటర్ చేయాలి అని. బట్ మనం ఇందాక ఇంటర్వ్యూ మొత్తం మాట్లాడింది థియేటర్లో లైక్ ఏముంది ఎంత. నేను లాస్ట్ 17 years నుంచి థియేటర్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ 17, దిస్ ఇస్ మై 17th year. బట్ నాకేమైనా గ్రోత్ ఉందంటే నాకేం అనిపిస్తలేదు అన్నమాట. అంటే గ్రోత్ ఇన్ ద సెన్స్ నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే బయటికి వెళ్ళి ఇప్పటికి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వర్క్షాప్ అరేంజ్ చేసి అదంతా ఇదైంది. బట్ ఇంకా ఏంటి, ఇంకా మనం ఒక లార్జ్ స్కేల్లో ఆలోచించాలంటే డెఫినెట్లీ లైక్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ మూవీస్. అంటే రీసెంట్గా నేను రియలైజ్ అయ్యాను. అంటే ఫేమ్ జనరల్ సినిమాల్లో ఫేమ్ వచ్చిన వాళ్ళు వచ్చి నాటకం చేస్తే షోస్ అవును. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. నేను ఏదైనా సరే ఇప్పుడు సినిమాలు ఓన్లీ సినిమాలే చేస్తానో లేకపోతే ఓన్లీ థియేటర్ చేస్తానో అలా ఏం లేదు. నేను యాక్చువల్గా రెండు మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేసు సినిమాలు లేకపోతే థియేటరే మేనేజ్ చేసుకుంటున్నాను, అలా ఏం లేదు. ఇప్పుడు జనరల్గా ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు మీ స్టూడెంట్స్ కూడా ట్రైన్ అప్ అయిపోయి సినిమాలోకి వెళ్దామని వచ్చి మీ దగ్గర ట్రైన్ చేసుకుని మంచిగా వెళ్ళి ఆడిషన్స్ ఇస్తున్నారు. ఇచ్చాక వాళ్ళు రెస్పాన్స్ ఏమి ఉండదు. ఈ యాక్టర్ ఏమో కాన్ఫిడెంట్ గా మంచిగా ప్రజెంట్ చేసిన, క్యారెక్టర్ బాగా చేసిన అని అతను ఫీల్ అవుతుంటాడు. అక్కడనేమో కావాల్సి రావు ఏం కాదు. అలాంటిది ఏది ఆడిషన్స్? నేను కూడా చాలా కొన్ని ఆడిషన్స్ చేశాను. నేను కూడా కొన్ని సినిమాలకు చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ ఎవరైనా సరే నీకు అది ఎటువంటి ఆడిషన్ తెలుసుకోకుండా అసలు ఆడిషన్కి వెళ్ళదు. ఎందుకంటే ఓపెన్ ఆడిషన్ పెడతారు, ఎవడైనా రావచ్చు అని చెప్పేసి. నువ్వు అక్కడికి వెళ్ళేలాగా 300 మంది ఉంటారు. నువ్వు దాంట్లో నీకు యాక్చువల్లీ నీ కాన్ఫిడెన్స్ దెబ్బతినిపోతుంది అక్కడ. అది వాళ్ళు నీకు తిరిగి కాల్ కూడా చేయరు. నేను కావాలంటే రాసిస్తాను, వాళ్ళు కాల్ కూడా చేయరు. నేను ఇట్లాంటి ఆడిషన్స్ కూడా చూశాను. సినిమా స్క్రిప్ట్ లేదు, డైలాగులు లేవు, ఆడిషన్ పిలిచి మీకు ఇష్టం వచ్చి మీకు వచ్చింది చేయండి అని చెప్పేసి. అదే చెబుతున్నాను నేను యాక్చువల్గా మా స్టూడెంట్స్ పంపిస్తాను కానీ ఆడిషన్కి. నేను 1కి 2 సార్లు అది అథెంటిక్ అయితేనే నాకు డైరెక్ట్గా డైరెక్టరో లేకపోతే కాస్టింగ్ డైరెక్టర్ ఎవరైనా పంపిస్తే తప్ప నేను వాళ్ళని పంపించాను. అది 1-2 సార్లు చెక్ చేసి పంపిస్తాను. లేకపోతే చాలా కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. వాడు అరే నేను 100 ఆడిషన్లు ఇచ్చాను, ఎవడు పిలుస్తలే నన్ను అని చెప్పేసి ఒకనొక ఫైన్ మొత్తం సర్దుకొని వెళ్ళిపోతాడు. వాడికి కాన్ఫిడెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ దెబ్బకొట్టు. అందుకనే ఇట్లా ఉన్న ఆడిషన్స్ కొంచెం అవాయిడ్ చేయడమే బెస్ట్. ఓపెన్ ఆడిషన్ అని చెప్పేసి ఎవరైనా రండి అంటే సర్లే అని చెప్పేసి అవాయిడ్ చేయడం బెస్ట్. స్పెసిఫిక్గా ఉంటేనే లైక్ ఎవరు ఆడిషన్ చేస్తుందనే దాని మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నేను 1-2 ఆడిషన్లు నేను కూడా చేశాను. యాక్చువల్గా క్యారెక్టర్ లుక్ కోసం చేశాను. ఆ డైరెక్షన్ టీంలోనే 3 ఒపీనియన్స్ ఉంటాయి క్యారెక్టర్ మీద. ఒకడేమో ఇలా చేయి అంటాడు, నువ్వు అలా చేస్తావు. ఆ డైరెక్టర్ చూసినప్పుడు ఈడేం చేశాడు, ఇట్లా కాదు కదా చేయాల్సింది అని చెప్పేసి డైరెక్ట్ వచ్చి ఇంకోటి చెబుతాడు. సో ఇది కూడా అవుతాయి. నాకు నసీరుద్దీన్ షా చాలా ఎప్పుడు ఆడిషన్ పుడతా ఉంటాడు, ఆడిషన్కి వెళ్ళొద్దని చెబుతా ఉంటాడు. ఆయన ఏదో సందర్భంలో ఇట్లా చెప్పినట్టు గుర్తు. ఇట్లా ఆడిషన్ ఏం చేస్తాడంటే పని లేని అసిస్టెంట్ డైరెక్టర్లకి పని కల్పించరా అని చెప్పేసి చెప్తాడు ఆయన. ఎక్కడో లైక్ నేను ఒక వర్క్షాప్ అటెండ్ అయితే అది చెప్పాడు ఆయన వర్క్షాప్ ఒకటి అటెండ్ అయ్యా. వాళ్ళ వల్లనే డ్రామా అక్కడ అంత స్ట్రాంగ్ ఉందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనసు అక్కడ వెళ్ళి వాళ్ళు డ్రామాని బాగా ప్రమోట్ చేస్తారు. మన దగ్గర ఏమంటే డ్రామా చేస్తారు. ఆయన సినిమా చేస్తూనే డ్రామా చేస్తారు. మేబీ అదే కమిట్మెంట్ ఉంటుంది కదా, నాటకం అంటేనే కమిట్మెంట్. నీ ఒక్కడిది కాదు, నీతో కలిపి ఇంకో 10 మంది కమిట్మెంట్ అది. సో నువ్వు 1 రోజు 2 రోజులు రాకపోయినా కానీ లైక్ అది వర్కౌట్ కాదు. మేబీ దానికోసం రాకపోవచ్చు. అండ్ ముంబై వెళ్తే పృథ్వీ థియేటర్లో సాయంత్రం షో చూడటానికి వెళ్తే షో వేసేటోళ్ళు 10 మంది బాలీవుడ్లో ఉంటారు, షో చూడటానికి వచ్చి 30 మంది బాలీవుడ్ వాళ్ళు ఉంటారు. నీకు ఎంతమంది తెలుగు యాక్టర్స్ హైదరాబాద్లో షో జరిగితే అసలు వాళ్ళకి చాలా మంది తెలియదు హైదరాబాద్ థియేటర్ అయిపోయింది. నాకు చాలా మంది అడిగారు
అవుతుందా హైదరాబాద్లో థియేటర్ అది. అవేర్నెస్ అనేది అదే వాళ్ళు మ్యూచువల్గా ఉంటుంది అబ్బా. వాళ్ళు ఫస్ట్ చేసేటోళ్ళు ఉండాలి, చూసేటోళ్ళు ఉండాలి. ఓకే, అండ్ నాటకానికి ఆబ్వియస్లీ నువ్వు అన్నట్టు ఒక బయటకు వెళ్ళి సినిమా చేసి మళ్ళీ వచ్చి నాటకం చేస్తే దానికి వచ్చే హైప్ దానికి ఉంటుంది. ఇప్పుడు మకరం సాతే వీళ్ళందరూ నాటకం రెగ్యులర్గా చేస్తారు. నేను మొన్న ముంబై వెళ్తే నేను ఉన్న ఒక 15-20 డేస్లో నేను 2 షోలు చూశాను మకరం సాతే. సినిమాలో బిజీగా ఉంటాడు, నాటకాలు చేస్తాడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళకి టైం ఇప్పుడు దొరుకుతుంది రా అని చెప్పారు. నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ నాటకాలు వేస్తూనే ఉంటారు. అండ్ నేను చూడటానికి వెళ్ళిన రోజు ఆమీర్ ఖాన్ నాటకం చూడటానికి వచ్చింది. ఆమీర్ ఖాన్ అంత స్టేటస్ ఉన్న యాక్టర్ పృథ్వీ థియేటర్లో నాటకం జరుగుతుంది చూడటానికి వచ్చా. అటువంటి స్టేటస్ ఉన్న తెలుగు యాక్టర్ ఎవరన్నా నాటకం చూడటానికి రవీంద్రనాథ్తో రంగభూమి ఎక్కడికైనా వస్తారా? అంటే కంపేర్ చేయటం కాదు, అది ఆ కల్చర్ ఉంది అక్కడ. మన దగ్గర మనం డెవలప్ చేయాలి అంతే. జనరల్ గా ఒక పర్సన్ యాక్టర్ కావాలనుకున్నాను. కొంతమంది ఏమో షార్ట్ ఫిల్మ్స్ తో వెళ్తుంటారు, కొంతమంది ఏమో థియేటర్ చేసి వస్తుంటారు, రీల్స్ అలా అలా డిఫరెంట్ గా ఏదో ఒక దాంట్లో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని ముందుకు వెళ్దామని ఉద్దేశం. మీరు ఒక కొత్తగా యాక్టర్ అవ్వాలనుకునే వ్యక్తికి మీరు సజెషన్ ఇవ్వాలంటే ఏం సజెషన్ ఇస్తారు? నేను కొత్తగా వచ్చే యాక్టర్కి థియేటరే చేయమంటాను. అది కూడా ఏదన్నా థియేటర్ గ్రూప్తోనే ఒక కొంతకాలం ట్రావెల్ చేయమని చెప్తాను. ఎందుకంటే థియేటర్ ఇచ్చిన ట్రైనింగ్ నీకు ఏ ఫిల్మ్ స్కూల్ ఇవ్వలేదు. నీకు చెప్పొచ్చు ఫిల్మ్ స్కూల్ అంటే నీకు కెమెరాకి యాక్టింగ్ నేర్పిస్తారు, థియేటర్ అంటే నీకు థియేటర్ ఒక ఆడిటోరియంలో చేసే డ్రామాలు నేర్పిస్తారు, అది ఇది ఒకటెట్లా అవుతుంది చెప్తారు. బట్ ప్రపంచంలో యాక్టింగ్ ప్రాసెస్ అనేది ఒకటే. నువ్వు చేసే లైక్ నువ్వు అది టెక్నిక్, కెమెరాకి ఎట్లా చేయాలి, ఆ థియేటర్కి ఎట్లా చేయాలి, ఆ టెలివిజన్కి ఎట్లా చేయాలి అనేది జస్ట్ టెక్నిక్. దానికి నువ్వు నీకు ఫస్ట్ యాక్టింగ్ వస్తాయి కదా, నువ్వు టెక్నిక్ అనేది నీకు ఎట్లా చేసుకున్నావు. ఆ బేసిక్ యాక్టింగ్, ఆ బేసిక్స్ ఏదైతే థియేటర్ నీకు చాలా నేర్పిస్తావు. ఓన్లీ లైక్ ఫిల్మ్ స్కూల్కి వెళ్తే ఓన్లీ కెమెరా యాక్టింగ్ నేర్చుకుంటావు, థియేటర్కి వెళ్తే లైక్ ఎవ్రీథింగ్ యూ విల్ లర్న్. నాటకాలు చేసిన సినిమాలు చేయగలుగుతారు, సినిమాలు చేసిన నాటకాలు చేయలేదు, కష్టం. చేయొచ్చు, బట్ దానికి ఒక స్పెషల్ ఒక ట్రైనింగ్ కావాలి. ఇంకొకటి సినిమా ఈ నాటకాలు చేసేవాళ్ళు షౌటింగ్ ఎక్కువ తప్ప కెమెరా ఫేవర్ ఇలాంటి కంప్లైంట్స్ అంటుంటారు. షౌట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు జనరల్గా మనం ఆడిటోరియం ఫస్ట్ పర్సన్కి కూడా వాయిస్ చెప్తాం. అది ఓకే, అది థియేటర్లో చేస్తాము. నాకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని నేను కూడా యాక్ట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసినాయి. నీకు కో యాక్టరు నాకు వినపడకుండా ఏదో డైలాగ్, ఇప్పుడు నేను అడ్డంగా నరికేస్తా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది, అడ్డంగా నరికేస్తా అని చెప్పేసి అంటే నాకు ఏం మోటివేషన్ వస్తుంది? నేను దాన్ని ఇలా ఇంటర్నెట్ చేసుకుంటా, ఇలా రిప్లై ఇస్తాను కదా. సో అక్కడ ఆబ్వియస్లీ లైక్ దానికి ఎంత అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ కావాలో అది తీయాల్సిందే, అది ఇవ్వాల్సిందే. థియేటర్ అయినా సినిమా అయినా. థియేటర్ ఆబ్వియస్లీ లాస్ట్ ఆడియన్స్ వెళ్ళాలని చెప్పేసి గట్టిగానే మాట్లాడతాను. ఎంతైతే అంతే మాట్లాడతారు కదా, అది చిన్న ఇది కదా. ఓకే, నీకు ఫస్ట్ నువ్వు 90% నీకు మాట్లాడగలవు అని నీకు అచీవ్ చేసిన తర్వాత నీకు 2% మాట్లాడటం కష్టం కాదు, 30% మాట్లాడటం కష్టం కాదు కదా. అవును అంటుంటారు థియేటర్ వాళ్ళు కెమెరా అదంతా సినిమా చేస్తే మేబీ ఫస్ట్ టైం సెకండ్ టైం చేసే వల్ల కొంచెం ఆ నర్వస్నెస్ వల్ల అది అయ్యింది. కానీ బట్ ఏంటంటే వన్స్ ఆ క్యారెక్టర్ని ఒక లాంగ్ టైం వరకు సస్టైన్ చేయాలంటే థియేటర్ బెస్ట్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మీరు థియేటర్ని మేము ఇంకా మంచి పొజిషన్లో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు బాలీవుడ్లో అమీర్ ఖాన్ అంత గొప్ప వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారంటే ఇప్పుడు అలా చేయాలి, మన థియేటర్ కూడా అంత బాగా వెళ్ళాలి అనేది సిన్సియర్గా థియేటర్ యాక్టింగ్ ఆడియన్స్ లేకపోతే మజా వస్తుంది చేసి మీద. అండ్ మీరు చేసే ప్లేస్కి కూడా మన మోహన్ కృష్ణ, ఇంద్రగంటి గారు వస్తుంటారు. ఈ మధ్య చాలా మంది వస్తున్నారు, డైరెక్టర్లు వస్తున్నారు, మనకి యాక్టర్లుగా
దర్శి వస్తాడు, ప్రియదర్శి వస్తాడు, తిరువీర్ వస్తాడు అప్పుడప్పుడు. తెలుగు మన థియేటర్ ఆ, యాక్టర్ obviously వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు అప్పుడప్పుడు. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీరు ఏంటంటే నాటకాలు సినిమాలకు వచ్చి వాళ్ళు రన్ చేసుకుంటుంటే ఐ ఫీల్ రియలీ హ్యాపీ అదే సెటిల్ అంటే జనరల్గా మనం థియేటర్ యాక్టర్ మీ థియేటర్ యాక్టర్ అయ్యి సక్సెస్ అవుతుందంటే అదే మావోడు అవును, అది ఉంటుంది, అది థియేటర్లో ఆ ఫీలింగ్ ఖచ్చితంగా. మావోడు అంటే వాడు ఎవడు, వాడి కులం ఏంది, మతం ఏంది, జెండర్ ఏంది, ఇది మొత్తం తీసేస్తే ఓ థియేటర్ అనేది కనెక్షన్ అయ్యి మా నాటకాలు పెట్టరా అంటే కనెక్షన్ చాలా అసలు బ్యూటిఫుల్ కనెక్షన్. ఇంకోటి ఏంటంటే నేను అంటే నా సరౌండింగ్స్ ఇట్లా ఉండేసరికి ఏమైపోయిందంటే నేను ఫస్ట్ ప్లే చేద్దాం అనుకున్నప్పుడు ఒకరు రిహార్సల్ చేస్తుంటే మన ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఐఎస్టీ దగ్గర రిహార్సల్స్కి వెళ్ళాను. అది చూస్తే ఇదేందా మనం చేసేది, మనం సినిమాలు కదా చేయాలనుకుంది, ఇది వద్దా అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను. ఫస్ట్ టైం ఎర్రకల్లు అని గోడ వెంకట్ గారు రవీంద్ర భారతిలో చూసా, ఫ్యూజులు అవుట్ అయిపోయింది. ఇంత బాగుంటుందా అది, నాకు నా లైఫ్లో లిటరల్గా ఎప్పుడు థియేటర్ ప్లే చూడలే నేను. అది ఎడిటింగ్, మ్యూజిక్, యాక్టర్స్ ఆడ చేస్తుంటే ఒక సినిమాని చూసిన ఫీలింగ్, ఒక లైవ్ కాబట్టి అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ టైం నేను ఆ స్టేజ్ మీద ఉండాలిరా అని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ 2-3 monthsలో చేసిన నేను నాకు ఇప్పుడు సినిమా కంటే థియేటర్ అదే ఇది చేసిన లైవ్ మొత్తం అనే ఒక కనెక్షన్ చేసిన యాక్టర్కి అట్లా ఆడ వచ్చింది వేరే దానికైనా కానీ దీంట్లో పడి దీంట్లో ఉండిపోతుంది. థియేటర్ అది పేమెంట్ ఉండదు, ఏది ఉండదు, బట్ ఒక ప్రేమ, పిచ్చి, ప్యాషన్ ఉంటది కదా, దానికోసం చేసుకుంటే సంవత్సరాల తరబడి థియేటర్ చేసిన చూసాను, థియేటర్ కోసం ఆస్తులు అమ్ముకున్న చూసాము, వెరీ వెరీ ట్రూ. మొత్తం కెరియర్లే ఇంకేం చేయకుండా థియేటర్ చేసిన వాళ్ళు కూడా చూసినాను. కానీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్తాడు, ఈ ఈవినింగ్ వచ్చి రిహార్సల్ చేస్తాడు, రిటైర్ అయిపోయి అండు ముసలి ఇప్పటికీ ఎంత పిచ్చి, వాళ్ళు ఏడ నాటకంలో పోయి వెళ్ళిపోతారు. వాళ్ళు వాళ్ళే అనిపిస్తుంది, అరే ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు, మనం యంగ్ పీపుల్ మనం ఇంకెంత చేయాలి. అదే యాక్చువల్గా ఇప్పుడు పరిషత్తులు ఉన్నాయి కదా, ఆ పరిషత్తులు ఆ నాటకాలు నేర్పిస్తున్నాయి కాబట్టి జనాలు వేస్తున్నారు. అదే ఇప్పుడు మీకు యూత్కి ఒక కాలేజ్ వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ పెట్టండి, ఒక ఫెస్టివల్ లాంటిది పెట్టండి, అప్పుడు మనకి ఇప్పుడున్న యాక్టర్స్ అందరికీ అప్పుడు ఇదవుతుంది. అంటే కాలేజ్ లెవెల్ నుంచి లేకపోతే ఇంజనీరింగ్లోనో, డిగ్రీలోనో, ఇంటర్మీడియట్లోనో వాళ్ళని చేయడానికి అవకాశం ఉంటుంది. అది లేదు యాక్చువల్గా. యూత్ని ఎలా ఇప్పుడు కేరళలో దాదాపు బ్యాచిలర్స్ కోర్స్ ఉంది, క్రిస్టస్ స్కూల్ ఆఫ్ డ్రామాలో బ్యాచిలర్స్ ఉంది, మాస్టర్స్ ఉంది, అంటే అండ్ కళామండలం ఉంది. చాలా ఎంగేజ్ నుంచే వాళ్ళు ఆర్ట్ ఫామ్స్ని నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి, చాలా ఎంగేజ్ నుంచి. 8th క్లాస్ నుంచే అడ్మిషన్ ఉంటుంది కళామండలంలో. అక్కడ నీకు కేరళ ఫామ్స్ అన్నీ నేర్పిస్తారు అన్నమాట, అన్ని స్పెషలైజేషన్ బట్టి. సో మనకు అటువంటి లేవు. మనకు ఆర్ట్కి సంబంధించి థియేటర్ అయినా కొన్ని మ్యూజిక్ స్కూల్స్ ఉన్నాయనుకుంటా తెలంగాణలో, బట్ వేరే దాంట్లో ఏం లేదు. అవి వస్తే డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా థియేటర్ ఇంకా మంచి పొజిషన్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.